నంద్యాల భక్తులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు. హనుమత్ జయంతి ఆత్మవిశ్వాసం, అంకితభావం, శక్తికి ప్రతీక. ఈరోజు హనుమత్ జయంతి, శ్రీరామభక్తుడైన ఆంజనేయ స్వామి జన్మదినం. ఈ పవిత్రమైన రోజున నంద్యాల పట్టణం భక్తి పారవస్యంలో మునిగింది. ఆంజనేయస్వామి కేవలం ఒక దైవం కాదు, ఆయన ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత. ఆయన జీవితం మనకు ఆత్మవిశ్వాసం, అంకితభావం, నిస్వార్థ సేవ మరియు అకుంఠిత దీక్షలను నేర్పిస్తుంది. ఎలాంటి కష్టాలు ఎదురైనా తన లక్ష్యం పట్ల దృఢ నిశ్చయంతో అసాధ్యాలను సుసాధ్యం చేసిన మహనీయుడు ఆంజనేయుడు. లంకను దహనం చేయడంలో, సీతాదేవిని కనుగొనడంలో, సంజీవని మూలికను తీసుకురావడంలో ఆయన చూపిన పట్టుదల, ధైర్యం మనందరికీ ఆదర్శప్రాయం. ఆయన శారీరక బలానికి మించి మానసిక బలం, వివేకం మరియు వినయం కలగలిపిన వ్యక్తిత్వం నిజంగా అద్భుతం. నంద్యాలలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర. నంద్యాల పట్టణంలో హనుమత్ జయంతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ఆధ్యాత్మిక పండుగలో పాలుపంచుకున్నారు. ఊరేగింపు పొడవునా భక్తుల ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. డీజే సౌండ్స్ హోరెత్తుతుండగా యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ స్వామివారి ఊరేగింపులో పాలుపంచుకున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భజనలు చేస్తూ జై శ్రీరామ్, జై జై ఆంజనేయ నినాదాలతో నంద్యాల పురవీధులను మారుమోగించారు. భక్తుల ఉత్సాహం, నిర్వహణ దక్షత. ఈ శోభాయాత్ర నిర్వహణలో నంద్యాల భక్తులు, కమిటీ సభ్యులు చూపిన అంకితభావం ప్రశంసనీయం. వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా జరిగాయి. శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం, తృప్తి స్పష్టంగా కనిపించాయి. ప్రత్యేకించి యువత ఈ యాత్రలో చురుకుగా పాల్గొని హనుమంతుని పట్ల తమ భక్తిని చాటుకున్నారు. సాంప్రదాయ వాయిద్యాలు, కోలాటాలు, భజన మండళ్లతో శోభాయాత్ర మరింత శోభాయమానంగా సాగింది. ఆధ్యాత్మిక చింతన, సామాజిక ఐక్యత. హనుమత్ జయంతి వంటి పండుగలు కేవలం ఆధ్యాత్మిక ఉత్సవాలు మాత్రమే కాదు, ఇవి సామాజిక ఐక్యతకు, సద్భావనకు ప్రతీకలు. ప్రజలందరూ ఒకచోట చేరి మత భేదాలకు అతీతంగా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవడం ఎంతో ముదావహం. హనుమంతుని శక్తి, భక్తి, త్యాగం మనందరికీ ఆదర్శం కావాలి. ఈరోజు మనం ఆయనను స్మరించుకుంటూ ఆయన గుణాలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిద్దాం. ఈ పవిత్రమైన హనుమత్ జయంతి సందర్భంగా నంద్యాల ప్రజలందరికీ సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్, జై ఆంజనేయ. హనుమత్ జయంతి ఆత్మవిశ్వాసం, సేవకు ప్రతీక శ్రీ ఆంజనేయుడు. ఈ రోజు పవిత్రమైన హనుమత్ జయంతి. సమస్త భక్తులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఆంజనేయుడు కేవలం ఒక దైవం కాదు, ఆయన ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిస్వార్థ సేవ, అకుంఠిత దీక్షలకు ప్రతీక. మన జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించడానికి అవసరమైన స్ఫూర్తిని, శక్తిని హనుమంతుని ఆరాధన ద్వారా పొందవచ్చు. సీతాన్వేషణలో సాగర లంఘనం, లంక దహనం, సంజీవని పర్వతాన్ని తీసుకురావడం వంటి ఘట్టాలు ఆయన అసాధారణ శక్తిని, రామసేవలో ఆయన నిబద్ధతను చాటిచెబుతాయి. హనుమంతుని స్ఫూర్తిని మనం నిత్య జీవితంలోనూ అలవర్చుకోవాలి. దృఢ సంకల్పం, పరోపకారం, వినయం, గురుభక్తి వంటి ఉన్నత లక్షణాలు హనుమంతుని నుండి మనం నేర్చుకోవచ్చు. నంద్యాలలో అంగరంగ వైభవంగా హనుమత్ జయంతి శోభాయాత్ర. నంద్యాల భక్తులు ఆనందోత్సాహాల నడుమ హనుమత్ జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ పవిత్ర దినోత్సవం సందర్భంగా నగరంలో జరిగిన శోభాయాత్ర భక్తి పారవస్యాన్ని చాటింది. ఉదయం నుంచే నగరంలోని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజన కార్యక్రమాలతో ఆలయాలు మార్మోగాయి. సాయంత్రం వేళ ప్రారంభమైన శోభాయాత్రకు నంద్యాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమాన్ పతాకాలను చేతబూని జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ముందుకు సాగారు. డీజేల హోరు, భక్తి గీతాల సందడి, కోలాటాలు, భజన మండళ్ల ప్రదర్శనలు శోభాయాత్రకు మరింత శోభను తెచ్చాయి. యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ
స్వామివారి నామస్మరణతో పరిసరాలను మార్మోగించారు. ముఖ్యంగా శోభాయాత్రలో కొందరు భక్తులు హనుమంతుని వేషధారణలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. వారి రూపాలు హనుమంతుని పరాక్రమాన్ని గుర్తుచేస్తూ భక్తుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. శోభాయాత్ర సాగిన ప్రధాన వీధులన్నీ భక్తుల జనసందోహంతో నిండిపోయాయి. స్వామివారి ఊరేగింపును చూసేందుకు వీధుల వెంబడి ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. భక్తులు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించి రంగవల్లులు తీర్చిదిద్ది స్వామివారికి స్వాగతం పలికారు. అనేక చోట్ల భక్తులకు మజ్జిగ, ప్రసాద వితరణ జరిగింది. నంద్యాల భక్తులు చూపిన భక్తిశ్రద్ధలు, క్రమశిక్షణ, ఉత్సాహం ప్రశంసనీయం. ఈ శోభాయాత్ర కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు, నంద్యాల ప్రజల ఐక్యతకు, భక్తి భావనకు నిదర్శనంగా నిలిచింది. హనుమంతుని అనుగ్రహంతో నంద్యాల ప్రజలందరికీ సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షిద్దాం. నంద్యాల భక్తులకు హనుమజ్జయంతి శుభాకాంక్షలు. హనుమజ్జయంతి ఆత్మవిశ్వాసం, అంకితభావం, శక్తికి ప్రతీక. ఈరోజు హనుమజ్జయంతి, శ్రీరామభక్తుడైన ఆంజనేయస్వామి జన్మదినం. ఈ పవిత్రమైన రోజున నంద్యాల పట్టణం భక్తి పారవస్యంలో మునిగింది. ఆంజనేయస్వామి కేవలం ఒక దైవం కాదు, ఆయన ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత. ఆయన జీవితం మనకు ఆత్మవిశ్వాసం, అంకితభావం, నిస్వార్థ సేవ మరియు అకుంఠిత దీక్షలను నేర్పిస్తుంది. ఎలాంటి కష్టాలు ఎదురైనా తన లక్ష్యం పట్ల దృఢ నిశ్చయంతో అసాధ్యాలను సుసాధ్యం చేసిన మహనీయుడు ఆంజనేయుడు. లంకను దహనం చేయడంలో, సీతాదేవిని కనుగొనడంలో, సంజీవని మూలికను తీసుకురావడంలో ఆయన చూపిన పట్టుదల, ధైర్యం మనందరికీ ఆదర్శప్రాయం. ఆయన శారీరక బలానికి మించి మానసిక బలం, వివేకం మరియు వినయం కలగలిపిన వ్యక్తిత్వం నిజంగా అద్భుతం. నంద్యాలలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర. నంద్యాల పట్టణంలో హనుమజ్జయంతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ఆధ్యాత్మిక పండుగలో పాలుపంచుకున్నారు. ఊరేగింపు పొడవునా భక్తుల ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. డీజే సౌండ్స్ హోరెత్తుతుండగా యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ స్వామివారి ఊరేగింపులో పాలుపంచుకున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భజనలు చేస్తూ జై శ్రీరామ్, జై జై ఆంజనేయ నినాదాలతో నంద్యాల పురవీధులను మారుమోగించారు. భక్తుల ఉత్సాహం, నిర్వహణ దక్షత. ఈ శోభాయాత్ర నిర్వహణలో నంద్యాల భక్తులు, కమిటీ సభ్యులు చూపిన అంకితభావం ప్రశంసనీయం. వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా జరిగాయి. శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం, తృప్తి స్పష్టంగా కనిపించాయి. ప్రత్యేకించి యువత ఈ యాత్రలో చురుకుగా పాల్గొని హనుమంతుని పట్ల తమ భక్తిని చాటుకున్నారు. సాంప్రదాయ వాయిద్యాలు, కోలాటాలు, భజన మండళ్లతో శోభాయాత్ర మరింత శోభాయమానంగా సాగింది. ఆధ్యాత్మిక చింతన, సామాజిక ఐక్యత. హనుమజ్జయంతి వంటి పండుగలు కేవలం ఆధ్యాత్మిక ఉత్సవాలు మాత్రమే కాదు, ఇవి సామాజిక ఐక్యతకు, సద్భావనకు ప్రతీకలు. ప్రజలందరూ ఒకచోట చేరి మత భేదాలకు అతీతంగా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవడం ఎంతో ముదావహం. హనుమంతుని శక్తి, భక్తి, త్యాగం మనందరికీ ఆదర్శం కావాలి. ఈరోజు మనం ఆయనను స్మరించుకుంటూ ఆయన గుణాలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిద్దాం. ఈ పవిత్రమైన హనుమజ్జయంతి సందర్భంగా నంద్యాల ప్రజల